తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన ముందుకొచ్చిన టాపిక్ కరోనా రెమెడీస్ ఐపీఓ. ఈ మధ్య ఫార్మా సెక్టర్లో దీని గురించే పెద్ద చర్చ నడుస్తోంది. మరి ఇందులో డబ్బులు పెట్టొచ్చా లేదా, అసలు కథేంటో లోతుగా చూసేద్దాం రండి. ఓకే, ఈ ఐపీఓని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం దీన్ని ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. మొదటగా అసలు ఈ ఐపీఓ డీటెయిల్స్ ఏంటి, ఆ తర్వాత కంపెనీ కథేంటి, వాళ్ల బలాలు బలహీనతలేంటో చూద్దాం. నెక్స్ట్ వాళ్ల ఫైనాన్షియల్స్ అంటే లెక్కల సంగతేంటో పరిశీలిద్దాం. ఫైనల్గా అన్ని విషయాలు బేరీజు వేసుకుని మన టేకవే ఏంటో మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్. రైట్, ఫస్ట్ సెక్షన్ ఐపీఓ డీటెయిల్స్. మనం ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే బేసిక్గా తెలుసుకోవాల్సిన నంబర్స్, డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ డేట్స్ చాలా ముఖ్యం. డిసెంబర్ 8న ఐపీఓ ఓపెన్ అవుతుంది. మనకు టైం చాలా తక్కువ, కేవలం 3 రోజులే. డిసెంబర్ 10తో క్లోజ్ అయిపోతుంది. ఇక అలాట్మెంట్ అంతా ఫైనల్ అయ్యాక డిసెంబర్ 15న మార్కెట్లో లిస్ట్ అవుతుందని అంచనా. సో ఈ డేట్స్ మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ ఇష్యూ సైజ్ ఉంది కదా, 655 కోట్లు. ఇది మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ డబ్బు కంపెనీలోకి వెళ్లదు, కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడదు. ఆల్రెడీ ఉన్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాళ్ల షేర్లను అమ్ముకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఇది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్. ఇక మినిమం ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే ఒక లాట్ అంటే 14 షేర్లకి సుమారుగా 14,868 రూపాయలవుతుంది. ఓకే, ఐపీఓ నంబర్స్ చూసాం కదా. ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. ఈ కరోనా రెమెడీస్ కంపెనీ ఏంటి, వాళ్ళేం చేస్తారు, వాళ్ల బలాలేంటి ఒకసారి చూద్దాం రండి. మీరిక్కడ చూస్తే ఈ కంపెనీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాల మీదే బాగా ఫోకస్ పెట్టింది. విమెన్స్ హెల్త్, కార్డియో, డయాబెటీస్, పెయిన్ మేనేజ్మెంట్ ఇలాంటివి. వాళ్ల మొత్తం దేశీయ అమ్మకాల్లో దాదాపు 68% అంటే 3/2 పైగా సేల్స్ ఈ కీలక రంగాల్నుంచే వస్తున్నాయి. ఇది వాళ్ల స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన భాగమన్నమాట. ఇక కంపెనీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దాని గ్రోత్. మొత్తం ఇండియన్ ఫార్మా మార్కెట్ యావరేజ్గా 9% స్పీడ్తో పెరుగుతుంటే ఈ కరోనా రెమెడీస్ మాత్రం దానికి ఆల్మోస్ట్ డబుల్ స్పీడ్ అంటే దాదాపు 17% CAGRతో దూసుకెళ్తోంది. ఇది మామూలు విషయం కాదు. వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది చూపిస్తుంది. మరి ఇంత ఫాస్ట్ గ్రోత్కి కారణమేంటి అంటే కొన్ని విషయాలున్నాయి. వాళ్లకు కీ ఏరియాల్లో చాలా పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లతో మంచి కనెక్షన్లున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లకు సొంతంగా 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, 3ది కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కలిసి కంపెనీకి ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చాయి. ఓకే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గా ఉంది కదా. కానీ ప్రతి కథకు 2 వైపులుంటాయి. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. అంటే ఈ కంపెనీలో ఉన్న రిస్కులు, బలహీనతలు ఏంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నంబర్ చూడండి, 72.34%. ఇది ఏంటంటే కంపెనీకొచ్చే మొత్తం సేల్స్లో దాదాపు 72% కేవలం 27 ఇంజిన్ బ్రాండ్ల నుంచి వస్తోందట. అంటే వాళ్ల బిజినెస్ అంతా ఈ కొన్ని బ్రాండ్ల మీదే నడుస్తోందన్నమాట. ఇవి సక్సెస్ అయితే ఓకే, కానీ వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మొత్తం కంపెనీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఈ రిస్కులన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. చూడండి, వాళ్ల రెవెన్యూ కొన్ని రకాల జబ్బుల మందుల మీదే ఆధారపడి ఉంది, కొన్ని బ్రాండ్ల మీదే ఆధారపడి ఉంది. అంతెందుకు, వాళ్ల మొత్తం రెవెన్యూలో 96% ఇండియా నుంచే వస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశీయ అమ్మకాల్లో దాదాపు సగం కేవలం 5 రాష్ట్రాల నుంచే వస్తోందంటే దీన్ని కాన్సంట్రేషన్ రిస్క్ అంటారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చేశాం. అదే ఫైనాన్షియల్స్. లెక్కల సంగతేందో చూద్దాం. కంపెనీ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో ఈ నంబర్స్ మనకు చెప్తాయి. ఈ చార్టు చూస్తే మనకు ఒక క్లియర్ స్టోరీ కనిపిస్తోంది. రెవెన్యూ అంటే ఆదాయం స్టెడీగా పెరుగుతోంది. కానీ ప్రాఫిట్ గ్రోత్ చూడండి, జస్ట్ 2 ఏళ్లలో లాభం ఏకంగా 76% పెరిగింది. ఇది చాలా ఇంప్రెసివ్ గ్రోత్ అని చెప్పాలి. ఇక రిటర్న్ ఆన్ నెట్వర్త్. సింపుల్గా చెప్పాలంటే
కంపెనీ పెట్టిన పెట్టుబడికి ఎంత ఎఫిషియెంట్గా లాభాలు సంపాదిస్తోంది అనేది ఇది చూపిస్తుంది. ఈ విషయంలో కరోనా రెమెడీస్ తనకన్నా పెద్ద కంపెనీలైన ఆల్కెమ్, మ్యాన్కైండ్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తోంది. 24.65% అంటే చాలా మంచి నంబర్. ఇది వాళ్ల మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని చూపిస్తుంది. వాల్యుయేషన్ దగ్గరికి వద్దాం. అంటే ఈ ఐపీఓ ప్రైస్ కరెక్ట్గానే ఉందా లేక ఎక్కువుందా అని చూస్తే దీని పీఈ రేషియో 43.47. ఇది టొరెంట్ ఫార్మా లాంటి ప్రీమియం కంపెనీల కన్నా తక్కువే, కానీ ఆల్కెమ్, సెనోఫీ లాంటి వాటికన్నా ఎక్కువ. సో దీన్ని మనం మరీ చీప్ అనలేం, మరీ కాస్ట్లీ అని కూడా అనలేం. ఒక మిడ్ రేంజ్ వాల్యుయేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పటిదాకా మనం ప్లస్సులు చూసాం, మైనస్లు చూసాం. ఇప్పుడు వీటినన్నింటినీ కలిపి ఒక ఫైనల్ టేకవే ఏంటో చూద్దాం. లాభనష్టాలను ఒకసారి బేరీజ్ వేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు చూస్తే మార్కెట్ కన్నా వేగంగా పెరుగుతోంది, లాభాలు బాగున్నాయి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా సూపర్, వాల్యుయేషన్ కూడా ఓకే. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరోవైపు రిస్కులు కూడా ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్, కొన్ని ఏరియాల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వటం, ఇండియాలోనే ఎక్కువ బిజినెస్ చేయటం, పెద్ద కంపెనీలతో పోలిస్తే రెవెన్యూ తక్కువగా ఉండటం, ఇవి మైనస్ పాయింట్స్. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రెండు వైపులా బ్యాలెన్స్ చూసుకోవాలి. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే. కొన్ని స్పెసిఫిక్ మార్కెట్లలో కంపెనీ చూపిస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ గ్రోత్ దానికున్న కాన్సంట్రేషన్ రిస్క్లను అధిగమించే అంత బలంగా ఉందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని నిర్దేశిస్తుంది. ఓకే, ఇది ఇవాల్టి విశ్లేషణ. మరి మీరొచ్చి ఐపీఓ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.